నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దాంట్లో భాగంగా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కంపెనీలు, ఆ జిందాల్ కావచ్చు, టిస్కో కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, అన్ని ప్రైవేట్ స్టీల్ కంపెనీలకి కూడా సొంత గనులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు స్టీల్ ప్లాంట్కి సొంత గనులే ఇవ్వలేదు. రెండవది, ఈరోజు స్టీల్ ప్లాంట్ చంపేయాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్కి బొగ్గు కూడా సరఫరా చేయడం లేదు. దాని ఫలితంగా 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి, 2 నడిచే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సర్వనాశనం చేసి తన కార్పొరేట్ మిత్రులకి అమ్మేయాలనే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. త్యాగాలతో ప్రాణతత్పణతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, విద్యార్థులు, యువజనులు, రైతులు, కూలీలు ఒకరని కాదు